ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నా కదా మేము అబద్దాలు మాట్లాడినా జనాన్ని నమ్మిస్తా అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. సో రెండు విషయాలు, ఒకటి 299, 512 ఇది శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనే విధంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. బాధ కలిగేది ఏంటంటే తాత్కాలిక నీటి వినియోగానికి, నీటి పంపకానికి తేడా లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నీటి వినియోగం అనేది కేఆర్ఎంబీ చేస్తది, నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తుంది. నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి మాత్రమే పరిమితం అవుతుంది. నీటి పంపకం అనేది శాశ్వతమైనటువంటిది. మీరేం చెప్తారు? శాశ్వతంగా 299 సంతకం పెట్టారనే ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆ 299 ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఇదే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతగాని కాంగ్రెస్ నేతల వల్ల, వీళ్ళ పెదవులు మూసుకోవడం వల్ల ఆనాడు కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది. దానిని ఆనాటి శాసనసభలో 2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అది శాసనసభ రికార్డులలో కూడా ఉంది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో కూడా అటు గోదావరిలో 968, కృష్ణాలో 299 టీఎంసీలు కేటాయించాము అని కూడా ఆ రోజు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ 968లో గోదావరిలో మా కాంగ్రెస్ ఇచ్చింది అని మొన్న మాట్లాడిండు. మరి కృష్ణాలో 299 ఇచ్చి అన్యాయం చేసింది అనేటువంటి విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు.